సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటి ఘోరమైనటువంటి అనేకమైన దాడులు, అలాగే అసభ్యకరమైనటువంటి నృత్యాలు, అక్రమంగా మద్యం విచ్చలవిడిగా అమ్మడం, కోడిపందాలు, జూదం, గుండాట ఇట్లాంటి వాటన్నిటిని నిర్వహించడం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నైతికంగాను చట్టపరంగాను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. స్వయాన వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన రామచంద్రాపురంలో పబ్లిక్గా అక్కడ జరుగుతున్నటువంటి రికార్డు డాన్సుల్లో ఆయన కూడా భాగస్వామి అవ్వడం ఏ రకమైనటువంటి సందేశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, యువతకి ఇస్తున్నాడో ముఖ్యమంత్రి గారు, అలాగే జనసేన నాయకుడిగా ఉన్నటువంటి సనాతన ధర్మము సంస్కృతి అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. యువనేతగా ఉన్న లోకేష్ చెప్తా ఉన్నారు, నేను రెడ్ బుక్ తయారు చేశాను అక్రమాల మీద అని. ఇవి అక్రమాలుగా మీకు కనిపిస్తున్నాయా లేదా? ఈ అక్రమాల మీద నోట్బుక్ తయారు చేస్తున్నారా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు దళితులుగా, బలహీన వర్గాలుగా, మైనారిటీలుగా ఉన్నవాళ్ళు ఆత్మగౌరవంతో నిలబడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద అనేక చోట్ల ఈరోజు ఇక్కడ కృష్ణా జిల్లాలో జరిగిన ఘటనతో పాటు బాపట్లలో ఒక గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బీసీలైనటువంటి యాదవ కులస్తుల మీద విగ్రహ ప్రదర్శన సందర్భంలో దాడి చేశారు. దాన్ని రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్తే కేసు పెట్టడానికి నిరాకరించారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఒక ఆటో నడుపుకునేటటువంటి ఒక కార్మికుడు అగ్రకులానికి చెందినటువంటి వాళ్ళ మోటార్ సైకిల్కి తగిలాడు అని చెప్పేసి తాళ్లతో కొట్టారు. ఇలాంటి అకృత్యాలు అనేక చోట్ల రాష్ట్రంలో వెలుగులోకి వచ్చినాయి, వెలుగులోకి రానివి అనేకం జరిగినాయి. ఇవి మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనమని గుర్తుపెట్టుకుని వీటిని చక్కదిద్దుకోమని, లేనట్లయితే ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పేసి